రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం. అందులో చూడండి జాగ్రత్తగా, కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 6వ వచనాన్ని జాగ్రత్తగా చూచినట్లయితే, నేను చదువుతున్నాను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఒక రాజు కనబడుతున్నాడు. అతని పేరు ఏమిటండి? యెహోరాము. ఎవరండి? యెహోరాము. ఈ యెహోరాము ఎవరంటే యెహోషాపాతు కొడుకండి. యెహోషాపాతు దావీదు సంతానము, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే యెహోషాపాతు దావీదు సంతానము. ఈ యెహోరాము ఎవరండి? ఈ యొక్క యెహోషాపాతు కొడుకు. చూడండి, ఈ రోజు అంశం ఏమిటంటే దేవుడిని విసర్జించితే ఏమి కలుగుతుంది? ఏమండి? దేవుడిని వదిలిపెడితే వచ్చే నష్టాలు మనం చూద్దాం. దేవుడిని విసర్జించుట వలన, దేవునికి దూరం అవ్వటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు మనము జాగ్రత్తగా చూచినట్లయితే, యెహోషాపాతు తండ్రి ప్రార్థనాపరుడు. తండ్రి దేవుడంటే భక్తి కలిగిన వాడు. యెహోషాపాతు ఇతడు చాలా భక్తి కలిగిన వాడు, దేవుడంటే మరి భయభక్తులు కలిగిన వాడు. కానీ కుమారుడు ఎలా ఉన్నాడండి? కుమారుడు అంత భక్తి లేకపోయాడు. కుమారుడి పేరు యెహోరాము. కుమారుడి పేరండి యెహోరాము. ఇతడు విధానం ఎలాగున్నదంటే, తండ్రిలాగా ప్రార్థన పరుడు కాదు. తండ్రిలాగా దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించలేకపోయాడు. అది ఇతను ఏం చేశాడంటే, దేవుడిని ఏం చేశాడు? విసర్జించెను అని వాక్యం ఉంటుంది. ఈ 6వ వచనంలో ఏముందంటే, దేవుని బిడ్డలారా, అతడు అహాబు నడిచిన క్రియలు నడుస్తూ యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడట. అంటే ఎలాగండి? దేవుని యొక్క దృష్టికి ప్రతికూలముగా అంటే దుర్మార్గంగా జీవించాడు. ఇతని జీవితం ఎలాగున్నది అంటే దేవుని దృష్టిలో మంచిగా లేదు. చూడండి, ఈ యాబు ఏం చేశాడంటే, ఎప్పుడు కూడా ఇతడు దేవునికి చెడు పనులే చేశాడు, చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ యాబు ఎవరు? ఇతని యొక్క మామగారు. ఎవరి కుమార్తెనైతే పెళ్లి చేసుకున్నాడో వారి యొక్క తండ్రి ఎవరండి? అహాబు. ఈ అహాబు మామయ్య. ఈ అహాబు కంటే ఇంకా దుర్మార్గంగా జీవిస్తున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు, చెడు జీవితాన్ని చూస్తున్నాడు. అతని జీవితంలో మంచి లేకపోయింది. వాక్యము చూసినట్లయితే యెహోవా సన్నిధిలో అతడు అటండి ప్రతికూలముగా ప్రవర్తించాడు. అంటే వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, నీతికి దుర్నీతితో పొత్తు లేదట, చీకటికి వెలుగుతో పొత్తు లేదటండి, మంచికి చెడుతో పొత్తు లేదట. అలాగే ఈ యెహోరాము చెడువారితోనే స్నేహం చేశాడు, చెడువారితోనే బ్రతికాడు. అందుకే మనము కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుందండి, మనము చీకటి వారము కాదు అనే వాక్యం ఉంటుంది. మనము వెలుగు వారము, మనము వెలుగు సంబంధులము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరంటండి? వెలుగు వారము. మనము వెలుగు సంబంధులు అంట, చీకటి వారము కాదని అందులో చక్కని వాక్యం మనకి కనబడతా ఉంది దేవుని బిడ్డ. కానీ ఈ యెహోరాము జీవితం ఎలాగుందంటే, దేవుని దృష్టిలో ప్రతికూలముగా ఇతడు నడిచాడు. ఇతను చేసిన పొరపాటు ఏమిటంటే చూడండి, 4వ వచనంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులు కొందరిని హతము చేశాడు. ఇతను చేసిన పొరపాటు ఏమిటంటే, తండ్రి తర్వాత రాజు అయ్యాడు. తండ్రి పేరు యెహోషాపాతు, తండ్రి తర్వాత రాజు అయ్యాడు. ఎవరు? యెహోరాము. రాజు అయ్యాక ఇతను చేసిన పని ఏమిటంటే, ఇతనితో పాటు పుట్టిన సహోదరులు వీళ్ళందరూ కూడా హతము చేశాడు. అంటే చంపేను, అందరిని కూడా చంపేశాడు. ఇతడు అందరినీ చెప్పాడు. ఇతనితో పాటు తోడ పుట్టిన సహోదరులను ఇతను ఏం చేశాడు? చంపాడు. చూడండి దేవుని బిడ్డలారా,
తర్వాత దేవుడు బిడ్డరా దేవుడి దృష్టిలో ప్రతికూలముగా ఉన్నాడు, అంటే అనుకూలంగా లేడు. దేవుడి యొక్క కను దృష్టిలో మంచి జీవితముగా అతడు లేకపోయాడు. అందుకే ఇక్కడ వాక్యములో మనం చూస్తే 7వ వచనంలో, అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింప చేయడానికి మనసు లేక ఉండేది. అంటే చూడండి, ఇతడు సరిగా ఉండలేదని, ఇతడు దేవుడినే వదిలిపెట్టాడని దేవుడట ఇతనిని నశింప చెయ్యాలని అనుకున్నారు. దేవుడు ఇతనిని నాశనం చేయాలని అనుకున్నారట. కానీ దేవునికి మనసు లేకపోయిందట. చూడండి దేవుని బిడ్డారా, కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే మనసు దృష్టిలో చెడిగానే ఉంటారు, తర్వాత దేవుని దృష్టిలో కూడా చెడిగానే ఉంటారు. అందుకే వాక్యంలో ఏముందంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమట. దేవుని చేతిలో పడుట భయంకరమటండి. ఈ యెహోరాము ఏం చేశాడంటే, ఇతని ప్రవర్తన, ఇతని జీవితం సరిగా లేక దేవుని చేతిలో పడిపోయాడు. తర్వాత ఇతను దేవుని ఏం చేశాడు? విసర్జించాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు కాదు, దేవుని యందు భక్తి కలిగిన వాడిగా లేకపోయాడు. ఇతని అన్నదమ్ములు అందరూ కూడా ఇతను ఏం చేశాడు? హతము చేశాడు, చంపి వేశాడు. కనుక ఇతనికి వచ్చిన కొన్ని నష్టాలు మనం జాగ్రత్తగా చూద్దాం. ఎవరైతే దేవునిని విసర్జించారో వారికి కొన్ని రకాల సమస్యలు వస్తాయని. దేవుని విసర్జించినా, దేవుని మాటకు లోబడకపోయినా, దేవుని వాక్యానికి మరి కట్టుబడి ఉండలేకపోయినా కొన్ని సమస్యలు కనబడుతూ ఉంటాయి. మనిషి అనుకుంటాడు కదా, ఏముందలేనండి, నేను దేవుని ప్రార్థన తర్వాత చేస్తాను, దేవునికి ఇష్టమైన పనులు తర్వాత చేస్తాను, ఈ మధ్యలో నా జీవితాన్ని నేను జీవిస్తాను, లేకపోతే నాకు బ్రతుకుతాను అని అనుకుంటాను. యెహోరాము జీవితంలో అతనికి చెడు నడవడిక వలన, అతనికి చెడు జీవితం వలన దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే అతనిని నశింప చెయ్యాలి అని అనుకున్నాడు. అతను ఏమిటండి? నశింప చెయ్యాలి అని అనుకున్నాడు. అందువల్ల మొదటగా అతని మీదకు వచ్చిన ఉగ్రత ఏమిటంటే, ఈ వచనం చూడండి, 9వ వచనంలో దేవుని బిడ్డలారా, యెహోరాము తన చేతి కిందనున్న అధికారులను, 8వ వచనం చదవండి, అతని దినములలో ఏదోమీయులు తిరగబడి యోధా వారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకున్నారు. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని విసర్జించుతాడో, దేవునికి దూరం అవుతాడో, ఏదో ఒక ఊరి అతనికి కనపడతారు. ఇతని చేతి కింద ఉన్న కొంతమంది అంట ఇతని శత్రువులు అయిపోయారు. చాలా మంది అంటారు కదా, మాకు చాలా శత్రువులు ఉన్నారండి. చాలా మంది అంటారు కదా, మా దగ్గర మాకు శత్రువులు అయ్యారండి. ఎవరో కాదండి శత్రువులు, మా కుటుంబీకులే, మా దగ్గర వారే అని అంటారు. కానీ యెహోరాము జీవితంలో మొట్టమొదటి శత్రువు ఏమిటంటే, అతని కింద ఉన్న వారే అతనికి శత్రువులు అయ్యారు. ఎవరు వారంటే ఎదోమీయులు. ఎదోమీయులు ఏం చేశారంటే అతని మీద తిరగబడ్డారు. అతని మీద తిరగబడ్డారు. చూసారా దేవుడు పెట్టారా? ఒకరి ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే, సామెతలో ఏముంది చెప్పనండి, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేసేవాడు. ఒకరి ప్రవర్తన దేవునికి అంగీకారం అయితే నీ శత్రువును కూడా దేవుడు మిత్రులుగా చేశాడు. కానీ యెహోరాము జీవితంలో ఎప్పుడైతే అతను యెహోవాను విసర్జించాడో, తన యొక్క తోపుట్టిన సహోదరులను చంపివేశాడో, దేవుడు అతనికి ఏం చేసి ఎదోమీయులు మొదట శత్రువులు అయ్యారు. అతని చేతి కింద ఉన్న వారు శత్రువులు అయ్యారు. తర్వాత మనం చూస్తే 10వ వచనంలో, కాగా నేటి వరకు జరుగుతున్నట్టు ఎదోమీయులు యోధావారి చేతి కింద ఉండగా తిరగబడి యెహోరాము తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున, ఏమిటంటే ఇక్కడ 10వ వచనంలో, యెహోవాను అతడు విసర్జించినందున, వదిలిపెట్టినందున. చూసారా దేవుని పెట్టారా? కొంతమంది అంటారు కదా, నేను దేవుని వదిలిపెట్టలేదండి, నేను చాలా చక్కగా ఉన్నాను కదండి. ప్రార్థనకు రావడం మానేస్తున్నారు, క్రమానికి రావడం మానేస్తున్నారు. మన దేవుడు క్రమానికి దేవుడు, క్రమం కలిగిన దేవుడు. మరి సమయానికి వచ్చి దేవుడు పెట్టారా? ఆ సమయాన్ని మనసులో పెట్టుకొని దేవుడి మీద ప్రేమ ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుడి గురించి ఆలోచన చేస్తా, దేవుడి గురించే తలంపులు ఉంటాయి, దేవుడి గురించే మాటలు. దేవుడు పెట్టారా? ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించే మాటలు.
ఎవరి గురించి మాట్లాడుతున్నా దేవుడి గురించే సంభాషణ ఉంటుంది. దేవుడి యొక్క శక్తులు వారికి తెలియజేస్తారు, దేవుడు చేసిన మేలులు వారికి తెలియజేస్తారు, దేవుని అద్భుతాలు ఎదుటి వారికి తెలియజేస్తారు. అదే కానీ దేవుడిని కానీ విసర్జించారనుకో, అరే ప్రార్థన ఎప్పుడవుతుంది, ఎంత త్వరగా వెళ్ళాలి ఇంటికి, లేదా బయట విషయాలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పనులు చేయాలి, ఏమి చక్క పెట్టుకోవాలి, ఇవే ఆలోచన. అదే కానీ దేవుడిని అడ్డు పెట్టుకుని ఉన్నవారైతే ఈ ఆలోచన ఉండదు. దేవుడి మందిరంలో వారు రోజు గడుపుతారు, 2 రోజులు గడుపుతారు, సమయం అంతా గడుపుతూనే ఉంటారండి. హల్లెలూయా. సమయం వారు గడుపుతూనే ఉంటారు, సమయాన్ని వారు పట్టించుకోరు. తెలుసా దేవుడు పెట్టారా, సమయాన్ని వారు గుర్తించారు. దేవుడి మందిరంలో వారి మనస్సును వారు ఏం చేస్తారండి, నీళ్లు వలె కుమ్మరించబడతాయి. వారి మనస్సు, వారి ఆత్మ నీళ్ల వలె. కనుక దేవుడు పెట్టారా, ఇక్కడ చూడండి, యెహోరాము తండ్రిలాగా లేదు తన జీవితం, తండ్రిలాగా లేదు తన బ్రతుకు. ఇతను బ్రతుకు ఎలా ఉందంటే లోకానుసారంగా జీవిస్తున్నారు, అందరూ జీవించినట్లుగా జీవిస్తున్నారు. దేవునికి భయపడతాలి. తండ్రిలాగా ప్రార్థన లేదు, తండ్రిలాగా పరిశుద్ధమైన జీవితం లేదు, తండ్రిలాగా దేవుడు మెప్పించే జీవితం లేకపోయింది యెహోరాముకి. వాక్యంలో ఏముందంటే చెయ్యకూడని పొరపాటు. అతని సోదరులు ఏకంగా వారందరినీ కత్తి చేత హతం చేశాడు. ఎందుకో తెలుసా, వీరు కానీ ఉంటే నా తర్వాత మళ్ళీ మీరు రాజుగా అవుతారేమో, వీరు కానీ ఉంటే తర్వాత మళ్ళీ రాజుగా అవుతారేమోనని వారందరినీ హతం చేశాడు. దేవుడు చూస్తా లేదా, దేవుడు గ్రహించడం లేదా, దేవుడు తీర్పు తీర్చడా? అందుకే ఇక్కడ అతని చేతికి ఉన్నవారు మొట్టమొదట అతనికి ఏమయ్యారండి, శత్రువులయ్యా. అతని చేతి కింద, అతని కింద బ్రతికేవారు వారు ఏమి చేశారో ఏదో మీలో ఒక వర్గం అండి, వారు అతనికి శత్రువులుగా మారారు. మళ్ళీ తర్వాత చూడండి, తన పితరుల దేవుడైన 10వ వచనం, యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లెబ్నాయులు అతని చేతి కింద నుండి ఇంకొక వ్యక్తి మళ్ళీ ఏదో మీరు తిరగబడ్డారు. ఇప్పుడు ఎక్కేవారండి, లెబ్నాయు. ఇతను కూడా ఇతని మీద ఏం చేశాడు, తిరగబడిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు పెట్టారా, దేవుని యొక్క సంగమా చూడండి. మరియు అతడు యోధా పర్వతాల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను. యోధా వారిని విగ్రహాలకు మరి లోపరిచాను. చూసారా దేవుని బిడ్డలారా, ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క 14వ వచనంలో దేవుని బిడ్డలారా ఏమన్నదంటే ఇక్కడ యోధా పర్వతాల యందు ఏంటంటాడు, యెరూషలేము కాపురస్తులు. అంటే ఇతను అక్కడే కాదంట, మిగతా వాళ్ళందరూ కూడా దేవుడిని విసర్జించినట్లుగా చేశాడట. ఈరోజు చూడండి, చాలా మంది నీ ఒక్కరివే భక్తి మార్గం నుంచి తొలగిపోవడం లేదు. ఒక భక్తి మార్గం నుంచి తొలగిపోయి మిగతా వాళ్ళను కూడా తొలగిపోయేటట్లుగా చేస్తున్నారు చాలా మంది అండి. ఒక నీవు వెలిగించబడితే అనేక మందిని వెలిగించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇతను ఏం చేశాడు, ఇతను ఒక్కడే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి యోధా వారు అందరూ కూడా దేవునిని విసర్జించినట్లు, దేవునిని వదిలిపెట్టేటట్లుగా బోధించాడట. చూసారా దేవుని బిడ్డారా, ఈ వ్యక్తి దేవునికి దూరం అవడమే కాకుండా ఇంకా అనేక మంది దేవునికి దూరం అయ్యేలాగా చేశాడు. ఎవరు, ఈ యొక్క యెహోరాము. ఎవరు, ఈ యొక్క యెహోరాము. అతని ప్రజలందరూ కూడా దేవునికి దూరం అయ్యారు. ఇంకా ఇతను చేసిన అపరాధాలు ఏమిటంటే దేవుని బిడ్డారా, ఇతడు చూడండి 11వ వచనంలో, అతడు అంతటా ప్రవక్త అయిన ఏలియా. 12వ వచనం అండి, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరులకు దావీదునకు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అని యెహోషాపాతు మార్గాల యందైనను యోధా రాజైన ఆస మార్గాల యందను నడవక. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు ఒక పత్రం రాశాడు. పత్రం రాసి పంపిస్తున్నాడు, యెహోరాము నీ ప్రవర్తన, నీ మార్గములు బాగోలేదయ్యా, బాగోలేదు. నీ తండ్రిలాగా జీవించడం లేదు. ఎవరో యెహోషాపాతు తండ్రి, వారి తండ్రి ఎవరు, ఆస అంటే తాత అవుతాడు.
నీవు నీ తండ్రిలాగా జీవించడం లేదు. నీ తాతగారైనటువంటి ఆశలాగా నీవు బ్రతకడం లేదు. వాళ్ళు చక్కగా ఇద్దరు కూడా ప్రార్థన పరులు, దేవుడికి భయభక్తులు కలిగిన వారు. కానీ నీ జీవితం అలాగా లేదయ్యా. పత్రిక రాసి ఆ పత్రికలో పంపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే చూడండి తర్వాత వచనము, ఇశ్రాయేలు రాజు మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన ఏ విచారాలు చెప్పున. ఏమిటండి? నీవు వ్యభిచారం చేస్తున్నావయ్యా. చూడండి దేవుని బిడ్డలారా, అహాబు చేసిన, అహాబు ఎవరండి? దుర్మార్గుడు. ఇతడు ఒక దేవునికి దృష్టిలో చెడు జీవితం నడిచాడు. అహాబు వలే నువ్వేం చేస్తున్నావు? జీవిస్తున్నావయ్యా. అహాబు నడిచిన మార్గాలు, వ్యభిచార క్రియలు నీలో కనబడుచు ఉన్నాయి. చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారాల చెప్పున యోధా వారు యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. ఇతను చేసిన పని ఏమిటి? ఇతను ఒక్కడే చెడిపోలేదు, ఇతను ఒక్కడే పాడవడం కాకుండా రాజ్యాన్ని కూడా పాడు చేస్తా ఉన్నాడు. ప్రజలను కూడా తప్పుదోవలో పట్టిస్తూ ఉన్నాడు. ఇతనికంటే యోగ్యమైన ఎవరండి? సోదరులు. ఇతనితో పాటు తల్లి కడుపున పుట్టిన వారినంట ఇతనికంటే యోగ్యమైన వారు, ఇతనికంటే నీతి కలిగిన వారిని ఏం చేశాడు? చంపి వేశాడు. అంత ఒక్కసారి మనిషి అనుకుంటాడు కదా, నీరు లేకుండా ఉంటే నేనే గొప్పగా ఉండొచ్చు అనుకుంటాడు. నీరు లేకుండా ఉంటే నేనే గొప్పగా ఉండొచ్చు, నాదే కదా, నేనే గొప్పవాడిని అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా చూడండి, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. ఆ దినాన చూడండి, కయ్యూను ఉన్నాడు, హేబేలు, ఇద్దరు కూడా దేవునికి అర్పణలు ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా కయ్యూను ఇచ్చాడు అర్పణ, హేబేలు కూడా అర్పణ ఇచ్చాడు. అయితే ఈ హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు. అప్పుడు కయ్యూను ఏం చేశాడు? హేబేలుని చంపేస్తే దేవుడు నా అర్పణ ఇష్టపడతాడు కదా, హేబేలుని కానీ చంపితే దేవుడు నేను ఇచ్చిందే మంచిదని దేవుడు గ్రహిస్తాడు కదా అనుకుని అతని తమ్ముడైన హేబేలు మీద పడి అతను ఏం చేశాడు? చంపివేశాడు. అప్పుడు వెంటనే అది అతనికి చాలా ఘోర పాపం అయింది. అప్పుడు దేవుడు అన్నాడు, కయ్యూను నీవు మంచి పని చేస్తే తల ఎత్తుకున్నావు కదా, మంచి పని చేసిన వారిని నీవెందుకు చంపావు? మంచి పని చేసిన వారిని నీవెందుకు ఆటంక పరిచావు? ఇలా చాలా మంది దేవుని బిడ్డలారా మంచి పని చేసేవారిని చూసి నేర్చుకోవాలి. మంచి పని ఎవరైతే చేస్తున్నారో ఆ మంచి పనులు చూసి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పనులు చూసి నేర్చుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి క్రియలు ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి, మంచి జీవితంలో మనము నడవడికలో ఉండాలి. అయితే ఇక్కడ ఎలియా అని ఒక సేవకుడు ఒక పత్రం రాసి అన్నాడు, నీ క్రియలు సరిగా లేవు, నీ మార్గాలు సరిగా లేవు, నీ సోదరులను నీవు కత్తి చేత చంపి ఉన్నావు, కాబట్టి నీవేమి చెడు కార్యాలు చేశావు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే యెహోరాము మీదకి ఉగ్రత రాబోతుంది, యెహోరాము మీదకి నష్టం రాబోతుంది, యెహోరాము మీదకి సమస్య రాబోతూ ఉంది. అనుకోవచ్చు కదా, మనిషి ఎలా జీవించినా ఏముందలేండి, ఎలా బ్రతికినా ఏముంది, నేను మనుషులు విసర్జించుతాను, అలానే దేవుని విసర్జించుతాను, ఏముందలేని మనిషి అనుకుంటాడు. ఇతడు ఎప్పుడైతే ఈ యెహోరాము ఇన్ని దోషాలు ఇతరులో ఉన్నాయో, ఇతనికి వచ్చిన కష్టం ఏంటో తెలుసా, ఇతనికి వచ్చిన బాధ ఏమిటో తెలుసా, ఇతనికి వచ్చిన సమస్య ఏమిటో తెలుసా? ఈ వచనాల్లో జాగ్రత్తగా చూస్తే మరి దేవుని బిడ్డలారా చూడండి, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ వద్దును. 14 వచనం చూసారా దేవుని బిడ్డలారా? ఈ 14 వచనంలో దేవాది దేవుడు అన్న మాట ఏమిటంటే ఇతని మీదకి శాపము వస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా ఇతని మీదకి శాపం వస్తూ ఉన్నది. ఏమిటంటే వాక్యంలో, కాబట్టి గొప్ప తెగులు చేత నీకును, నీ సంతతి వారికి, నీ పిల్లలకును, నీ జనాంగానికి, నీ భార్యలకును, నీ వస్తు వాహనాలన్నింటినీ మొత్తు నీవు ఉదరమున వ్యాధి కలిగి 15 వచనం మిక్కిలి రోగివై యుందువు.
దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఈ రాజుకి వచ్చిన కష్టం ఏంటో తెలుసా? ఈ రాజుకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసా? దేవుడు అతను ఇచ్చిన శాపం ఏమిటంటే, నీవు, నీ బిడ్డలు, నీ భార్యలు, నీ సంతానము అందరిని నేను మొత్తుతాను రోగము చేత. ఇతడు ఆర్థికంగా బాగానే ఉన్నాడండి రాజు. ఈ రాజుకి అప్పులు లేవు. రాజు కాబట్టి వస్త్ర వైఢూర్యాలు ఉన్నాయి ఇతనికి, సంపద ఉంది ఇతనికి. ఇతను చక్కగా మంచి స్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇతని తండ్రి ఏమి ఇచ్చాడో తెలుసా? ఈ చూడండి, 1వ అధ్యాయంలో దేవుని బిడ్డారా 3వ వచనంలో చూడండి, వారి తండ్రి వెండి బంగారాలను బహుమానములుగా ప్రశస్త వస్తువుల యోధా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. ఎవరండి వారి తండ్రి? యెహోషాపాతు. వారి తండ్రి ఎవరు? యెహోషాపాతు అట. వీళ్ళకి ఏం చేశాడండి? ప్రశస్తమైన వెండి బంగారాలు మంచి వస్తువులను యోధా దేశములో ప్రాకారము గల పట్టణాలను వారికి ఇచ్చెను. ఎవరికి? యెహోరాము తర్వాత పుట్టిన వారికి, ఇతను ముందు పుట్టిన వారికి అన్ని ఇచ్చాడు. ఇతనికి ఏమి ఇచ్చాడు చదవండి. యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి ఇతనికి ఏమి ఇచ్చాడు? వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు. అంతేకాదు తండ్రి ఏం చేశాడు? ఇతనికి రాజ్యమునిచ్చాడు. ఈ రాజ్యంతో పాటు ఏం చేశాడు? అతనితో పాటు పుట్టిన వారందరినీ అతను చేసేసాడు. వారికున్న సంపద అంతా లాగేసుకున్నాడు. వారికున్న ధనమంతా, వారికున్నటువంటి ఆస్తి సంపద అన్ని దగ్గర పెట్టేసుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు కదా, నీ ఆస్తిని నేను తీసుకున్నాయా, నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుంది. అయితే నీకు వచ్చే వ్యాధి ఏంటో తెలుసండి? ఉదరమున వ్యాధి కలిగి ఉంటావు. ఉదరం అంటే ఏమిటండి? పొట్ట. నీకు కడుపులో వ్యాధి ఉంటుంది. ఉదరమున నీ వ్యాధి కలిగి ఉంటావు. దినదినమున ఆ వ్యాధి చేత నువ్వు బలహీనం అవుతావు. ఆ వ్యాధి నిన్ను బలహీనపరుస్తారు. ఇస్తే దేవుని పెట్టారా? ఈ వచనంలో జాగ్రత్తగా చూస్తే, రాజు కదా ఎన్నో మందులు వాడాడు, ఎక్కడికో వెళ్ళాడు, కానీ తగ్గల. దేవుని గారు గ్రహించండి. దేవుడు అన్నాడు, నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి నీ బిడ్డలు కూడా, నీ యొక్క భార్యలు కూడా, నీ వస్తువులు కూడా, వీటన్నిటిని కూడా మొత్తుతాను. ఒక తండ్రి సరిగా లేకపోతే, ఒక తల్లి సరిగా లేకపోతే ఆ శిక్ష ఇంటిళ్ళ పాది మీదకి పడిపోతుంది. ఇంటిళ్ళ పాది వారు అనుభవిస్తారు. దేవుని బిడ్డ యెహోరాము ఇతడు అలాగే జీవించాడు. దేవుడిని విసర్జించాడు. దేవుడు వద్దు అని అనుకున్నాడు. చెయ్యరాని పనులు చేశాడు, చెయ్యకూడని పనులు చేశాడు. అందువల్ల వాక్యంలో ఇతనికి ఏమొచ్చిన రోగము? ఉదరమున వ్యాధి కలిగి ఉన్నాడు. ఉదరం అంటే కడుపు వ్యాధి. కడుపు వ్యాధి ఇతను కలిగి ఉన్నాడు. అందుకు ఇక్కడ చూడండి, మరియు యెహోరాము మీదకి ఫిలిష్తీయులను, కూషీయులను, చేరువనున్న అరబీలను రేపగా. చూడండి, దేవుడి ఇతనికి రోగాన్ని పెట్టడమే కాదు, కూషీలు, అరబీలు వీళ్ళందరూ ఇతని మీదకి ఎత్తడానికి వస్తూ ఉన్నారు. ఎందుకు ఇతనికి ఎంత సమస్య? ఎందుకు ఇతనికి ఎంత గొప్ప సమస్య అంటే, దేవుడిని వదిలిపెట్టాడు. దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు. దేవుడంటే భయమే, దేవుడంటే భక్తే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా జీవించవలసిన జీవితాన్ని జీవించలేకపోయాడు. దేవుని కొరకు బ్రతకలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేవుని నమ్మడమే కాదు, దేవుని కొరకు బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మార్గాల్లో నీవు నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. దేవుని బిడ్డలారా, ఇతను వచ్చిన ఉదరమున వ్యాధి కలిగి ఉన్నాడు కాబట్టి కూషీలు, అరబీలు ఇతని మీదకి వచ్చేసి ఏం చేశారు? ఇవన్నీ కూడా కట్టుకుని వెళ్ళిపోయారు. వచ్చి ఏం చేశారు? వారు యోధా దేశంలో వచ్చి దానిలో చొరబడి రాజనగరందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అందరిని ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారు. బిడ్డలు పట్టుకెళ్ళిపోయారు. శత్రువులు. ఎవరు శత్రువులు? కూషీలు, ఇంకెవరైనా అరబీలు.
అరబ్ దేశం అంటే కదా, అరబ్ దేశం. అరబీయులు, హుషీలు, ఫిలిప్తీయులు వీళ్ళందరూ కూడా వచ్చి ఏమి చేస్తారు అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఇతని ఇంటిలో ఉన్న సమస్త పదార్థాలు, వారి యొక్క వస్తువులను, వారికున్న సామాగ్రి, ఇవన్నీ కూడా వారు ఏం చేస్తారంటే పట్టుకొని వెళ్ళిపోయారు. మనందరూ కూడా పట్టుకొని, చూసారు ఎంత నష్టమో, ఎంత సమస్య తనకు కనబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, 18వ వచనంలో, ఇదంతయు జరిగిన తర్వాత యెహోవా ఉదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరముల వ్యాధి బలమొగుచు వచ్చి, ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణం అయ్యాను. ఒక పక్కన ఆస్తి పోయింది, ఒక పక్కన బిడ్డలు చనిపోయారు, ఒక పక్కన భార్య పట్టుకెళ్ళిపోయారు, వస్తువు సామాగ్రి, వెండి బంగారం సంపద అన్ని పట్టుకెళ్ళిపోయారు. అయితే తర్వాత 2 సంవత్సరాల్లో ఇతని జీవితం ఎలాగైపోయిందంటే పూర్తిగా బలహీనము అయిపోయినట్టండి. 2 సంవత్సరాల్లో ఈ ఉదరమున వ్యాధి చేత అతను పూర్తిగా బలహీన పడ్డాడు. ఎవరి రాజు? యెహోరాము. ఈ రాజు పేరు యెహోరాము. ఇతని జీవిత విధానం సరిగా లేక అన్ని పోగొట్టుకున్నాడు. సరే, సంపద పోయింది, ఆస్తి పోయింది, తిరిగి వస్తుంది అనుకోవచ్చులే. కానీ దేవుని బిడ్డలు చనిపోయారు, శత్రువులు బిడ్డలు పట్టుకెళ్ళిపోయారు, భార్యలు పట్టుకెళ్ళిపోయారు. సరే అని అనుకున్నాడు. అయితే ఇతనుకున్న రోగం వలన 2 సంవత్సరాల్లో ఇతను పూర్తిగా బలహీనము అయిపోయాడు. వాక్యములో పొందరని రోగము చేత అతనికి ఉదరమున మొత్తినందున అతడు చనిపోయాడు. తర్వాత చూడండి బిడ్డారా, చివరి వచనంలో, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడే అతడు చనిపోయాను. చూడండి, అతడు ఎలా చనిపోయాడండి? ఎవరికి ఇష్టము లేకుండా చనిపోయాడట. చూడండి, కొంతమంది చనిపోతే ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. కొంతమంది చనిపోయినా, కొంతమంది బలహీనమైనా ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శ కూడా చెయ్యరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దిక్కు లేని వారిగా ఉంటారు. కానీ ఇక్కడ యెహోరాము చనిపోయినప్పుడు అంట ఎవరు అతను ఇష్టపడలేదట, ఎవరు కూడా అతని యొక్క వెళ్ళలేదట, ఎవరు అతన్ని ప్రేమించలేదట. అంటే ఒక విధంగా చెప్తే అతడు సింగల్ గా చనిపోయాడు. చూడండి, ఒక రాజు ఎలాగండి, అతను చనిపోయే ముందు అనేక మంది వస్తారు. అందుకే ప్రసంగిలో ఒక మాట ఉందండి, ఒక వ్యక్తి కంట 100 మంది బిడ్డలు ఉన్నారు. తగిన రీతిగా సమాధి చెయ్యబడకపోతే వారి జీవితం వ్యర్థమని వాక్యం ఉంటారు. ఒక వ్యక్తికి 100 మంది బిడ్డలు ఉన్నారు, కానీ 100 మంది బిడ్డల ప్రయోజకులు చేశాడు. కానీ తన మరణం సమయంలో ఎవరో రాలేదట. అందుకే వాక్యం ఏముందో తెలుసా? అతని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు. పిండము గతి మేలు. ఇతని జీవితం అలాగైపోయింది. ఇతడు యెహోరాము ఎవరికి ఇష్టము లేకుండా ఇతడు చనిపోయాడు. ఎవరైతే ఇష్టపడలేదు. వారి తండ్రి చనిపోయినప్పుడు అనేక మంది దహన క్రియలు చేశారు, అంత్యక్రియలు చేశారు. ఆ తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. మంచి నాయకుడు యెహోషాపాతు అన్నారు. వారి తండ్రి ఎవరు? ఆశ. దేవుని కొరకు బ్రతికాడు, మంచి మార్గాల్లో జీవించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని 10 మంది చెప్పుకునే విధంగా జీవించగలగాలి. అలా జీవించాలంటే మొదట దేవుని నమ్మాలి, నీతిగా ఉండాలి. దేవుని మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు దేవుని శక్తి, దేవుని మహిమ నిన్ను నడిపిస్తూ ఉంటారు. అప్పుడు తప్పకుండా దేవుని నిన్ను కనపరుస్తాడు. అప్పుడు తప్పకుండా నీ జీవిత యాత్ర ముందుకెళ్తారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి సామెతల్లో మంచి మాట ఉన్నది దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో, అన్యుడు కాదు నీ నోరు, పరులు కాదు నీ పెదవులు నిన్ను కనపరుస్తే చక్కని మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. ఏమండి? నీ నోరు కాదు అన్యులే, దేవుని బిడ్డలారా, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సామెతల్లో చక్కని మాట అండి. సామెతల గ్రంథములో మరి చక్కని మాట మనకి కనబడుతూ ఉన్నది కదా దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలారా మరి చక్కని మాట మనకి కనబడతా ఉన్నది దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో
సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలారా, చక్కని మాటను మనము చూసినట్లయితే, చక్కని మాటను మనము గ్రహించినట్లయితే, ప్రభు బిడ్డలారా, 2వ వచనం 27, 2వ వచనము జాగ్రత్తగా చూసినట్లయితే 27 2వ వచనంలో, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుతురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోరు కాదంట అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుతారు. అంటే దేవునిలో ఎప్పుడైతే నిలిచి ఉంటావో, యోహాను సువార్తలో రాయబడినట్లుగా, యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా, ఆ తీగె ద్రాక్షవల్లిలో ఎలాగైతే ఉంటుందో అప్పుడు అది ఏమవుతుందంటే ఫలిస్తుందట. అందుకే దేవాది దేవుడు అంటాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగెలు నీవు. మనం ఆయనలో మనం ఫలించినప్పుడు ఆ ద్రాక్షవల్లి వల్ల అలా పెరుగుతాం. అప్పుడు వాక్యం ఏముందంటే, నీ నోరు కాదు అన్యులే, పరులు కాదు, ఏమండి, నీ నోరు కాదు అన్యుడే. తర్వాతండి, నీ పెదవులు కాదు పరులే. నువ్వు పోరుకోక్కర్లేదు, నీ గొప్ప నువ్వు చెప్పుకోకర్లేదు, నువ్వు చేసిన మంచి నువ్వు చెప్పుకోక అక్కర్లేదు. ఆటంటే దేవుడు ఏది బయటకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. కానీ యెహోవా విషయంలో అతను మంచి ఎవరు చెప్పలేకపోయారు. మంచి చేస్తాడు కదా చెప్పడానికి. అని మనుషు దృష్టిలో మంచివాడేనండి. కొంతమంది అలాగంటే మనుషుల దృష్టిలో మంచివారిగా ఉంటారు కానీ దేవుని దృష్టిలో చెడ్డవారిగా ఉంటారు. మనుషుల దృష్టిలో గొప్పవారు కానీ దేవుని దృష్టిలో తక్కువవారు. మనుషుల దృష్టిలో కాదు దేవుడు బిడ్డలారా, మనుషులను ప్రేమించు. దేవుడి దృష్టిలో నీవు ఎవరి గొప్పవాడిగా కనిపించాలి. హల్లెలూయా. అలా గొప్పవాడిగా కనిపించాలంటే నీకున్న ధనము లేదా నీకున్న బంగారము, నీకున్న గృహాలు బట్టి కాదు, నీవు చేసే క్రియలు, నీవు కలిగిన నీతి, దీని ద్వారా దేవుడి దృష్టిలో నీవు గొప్పవాడు అవుతావు. హల్లెలూయా. చూడండి కానుక పెట్టిలో లూకా సువార్త 24వ అధ్యాయం అనుకుంటా, కానుక పెట్టి ఉన్నప్పుడంట అందరూ కూడా ఏం చేస్తారు అక్కడ? లూకా సువార్త దేవుని బిడ్డల లూకా సువార్తలో ఒక 21వ అధ్యాయము 1వ కానుక పెట్టిలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పాద చూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా ఆ పేదవరాలు అందరికంటే ఎక్కువగా వేస్తున్నని నీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. చూడండి, కానుక పెట్టి ఉందంట. ఈ తల్లి మనుషులకు కనబడాలని వేయలేదు. ఈ తల్లి మనుషులకు కనబడాలి, నేను ఇంత కానుక వేస్తున్నాను అని కాదట. అక్కడ దేవునికి కనపడాలి, నేను వేసే కానుక దేవునికి కనపడాలి, నేను ఇచ్చే అర్పణ దేవునికి కనపడాలని వెళ్ళి ఆ కానుక పెట్టిలో వేయగానే ఎంత ఇష్టం బాబు ఆవిడ కూడా తెలియదేమో. ఆ ప్రభు అంటాడు, అందరికంటే ఈమె ఎక్కువగా కానుక వేసింది. అంతనాలు ఎలా తెలిసింది ప్రభుకి? అంతమందిలో ఎలా తెలిసింది? నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన అర్పణ, నువ్వు కలిగిన జీవితము, నీ సాక్ష్యము, నీ ప్రవర్తన అంతటిని దేవుడు చూస్తున్నాడు. యెహోరామును చూసినట్లుగా. యెహోరాము ఎక్కడ పడిపోయాడంటే, అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పడిపోయాడు అతను. అహాబు కుమార్తె, అహాబు ఎవరో దుర్మార్గుడు, ప్రార్థన చేయడు, కోటేశ్వరుడు అహాబు అంటే, ఇశ్రాయేలు రాజు ఆ దేశాన్ని. అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాక ఈ మామగారి వల్ల ఇతను మారిపోయాడు. మామగారు అంటే ఒక విధంగా చెప్తే మామగారి కన్నా అహాబు కంటే ఎక్కువగా దుర్మార్గతలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అహాబును మార్చాలి. అహాబు జీవితాన్ని అయ్యా అలా జీవించకూడదు, ఇలా బ్రతకూడదు, ఆదివారం ప్రార్థనకు రావాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ప్రతి చెడు వదిలిపెట్టాలి, ప్రతి చెడు జీవితాన్ని ఉంచకూడదు మనం చెప్పడం మానేసి అహాబుతో కలిసి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ మామగారితో కలిసి లోక జీవితాన్ని, లోక బ్రతుకు, లోక నటనకి ఇష్టపడ్డాడు. అందువల్ల ఇతను ఏం చేసుకున్నాడండి? సమస్యలు తెచ్చుకున్నాడు. అది ఎంతవరకు అంటే కడుపులో కుదరని రోగం అంట. కడుపులో కొంతమంది రోగాలు తక్కువయ్యి 800 అన్న ఎక్కడికి వెళ్ళి తక్కువది. అలాగే అయిపోయింది యెహోవా పరిస్థితి. ఇంకా 2 వ్యాధిని ఏమో పొందుకున్నాడు. అలాగే 2 సంవత్సరాలకి ఈ రోగం ఎక్కువైపోయిందంట. కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేసాయట. చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎవరు ఎలా చనిపోయాడు? సరే చనిపోయాను అంతే. అంగలార్చలేదు, ఎవరు ఏడవలేదు, ఎవరు దుఃఖపడలేదు. అపొస్తలుల కార్యాలు తెలుసా? ఒక తల్లి, ఒక తబిత. ఎవరండి? తబిత. చూడండి, తబిత. అపొస్తలుల కార్యాలు దేవుని బిడ్డలారా 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఎప్పేలో తబితను శిష్యురాలు ఉండను. ఆమెకు భాషాంతరామును దొరకాని పేరు.
ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ తల్లి బాగా లేని తల్లి అండి. కవిత అంటే మిషన్ కుట్టు పని. ఈ తల్లి చేసే పని ఏమిటండి? మిషన్ కుట్టుకుంటారు. మిషన్ కుట్టుకోవడం ఎంత కష్టమో తెలుసు. మిషన్ కుట్టుకోవడం ఆడవాళ్ళకి కొంతమందికి వెళ్ళినప్పుడు, కొంతమంది స్త్రీల గృహాలు దర్శించినప్పుడు చాలా కష్టపడి మిషన్ కుడతా ఉంటారు. రాత్రి అనక పగలనక, ఒకసారి నైట్ అంతా కుడతా. కాళ్ళు నొప్పులు వస్తాయి వారికి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కూర్చుంటే వారు లెగలేరు, కాళ్ళు బాగా వస్తాయి వారికి. ఈ తబిత అలాగేనటండి. ఏమి చేసిందంటే, ఈమె పేరు తబిత. ఈమె లేని స్థితిలో ఉన్నా సరే సత్క్రియలు చేసిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి సత్క్రియలు చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ వాక్యంలో జాగ్రత్తగా చూసినట్లయితే 46వ వచనంలో పేతురు అందరి చూడండి, ఇక్కడ పుట్టిన అంగీలు కింద చూడండి 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేఘగదిలోనికి అతను తీసుకొని వచ్చి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తనతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈమె చనిపోయింది, కానీ ఈమె కోసం అందరూ ఏడుస్తున్నారట. అందరూ కూడా అంగలారుస్తున్నారు. ఈరోజు నీ క్రియలే నీ దగ్గరికి 10 మంది వచ్చేలా చేస్తాయి. నీ క్రియలే 10 మందిని దూరం అయ్యేలాగా చేస్తాయి. నీ ప్రవర్తన 10 మంది వచ్చేలాగా, ఆ 10 మంది వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తాయి. ఇది చూడండి, ఇక దొరక తబిత ఈ తల్లి అంట బ్రతుకున్నప్పుడు అంట అనేక మందికి అంగీలు కుట్టేదట, వస్త్రాలు కుట్టేదట. ఆయన చేతి పని కదా, కుట్టి అందరికి ఇచ్చేదట, సహాయం చేసేదట. ఈమె పునదానిలో సహాయం చేసేదట. కొంతమంది అంటారు కదా, నా దగ్గర ఉంటే నేను ఎంతైనా, ఎప్పుడూ ఉండదండి. నీ పుణ్యదానిలో నువ్వు ఏం చేయాలి? నీరు కలగ చేసుకోవాలి. హల్లెలూయా. నీ పుణ్యదానిలో నేను దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి మరలా రెట్టింపుగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ తబిత చనిపోయాక దేవుని బిడ్డలారా, ఆవు పుట్టిన అంగీలు, ఆవు పుట్టిన బట్టలంట అక్కడ వెళ్ళినటువంటి పేతురు గారి శిష్యుడు ఆయనకి చూపిస్తూ అందరూ ఏడుస్తున్నారట. చూస్తారా దేవుని బిడ్డలారా? మరణం అనేది వచ్చింది ఈ తల్లికి. వేదరాలు ఈవిడి ఎదవరాలు ఈవిడి తబిత, ధనవంతురాలు కాదు. అయినా ఆ గ్రామంలో అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. కానీ యెహోరాము ధనవంతుడు, ఒక రాజు, మంచి ధనము కలిగిన వాడు. కానీ ఎవరు రాకుండా వాక్యంలో ఏముందంటే, ఇష్టము లేని వాడై అతడు చనిపోయాడు. ఎందుకంటే ఇష్టము లేక అతడు మనకి దినాన దేవుని పెట్టారా. మనము యెహోరాము వలె జీవించకుండా యెహోషాపాతు వలె మనము జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యెహోరాము వలె కాదు దేవుని పెట్టారా, యెహోరాము వలె కాదు, యెహోషాపాతు వలె మనం ఏం చేయాలా? జీవించగలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు వలె మనం జీవించాలి, ఆశ వలె జీవించాలి. యెహోరాము వలె కాదు. మరి గట్టి రీతిగా యెహోరాము ప్రభువు విసర్జించాడు. తండ్రి యెహోషాపాతు దేవుణ్ణి హత్తుకున్నాడు, వెంబడించాడు, ఆయన మార్గాల్లో నడిచాడు. అతి రీతిగా మనము జీవిద్దాం, అతి రీతిగా మనము బ్రతుకుతాం. దేవుడి మాటలు దీవించడం గాక. ఆమె అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, మీరు ఎక్కడ ఉన్నాను వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలుగా ఉన్నాను, మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి అయినా, పరిశుద్ధుడా మీ వందనాలునైనా, సర్వాధికారి నీవే, సర్వోన్నతుడు నీవేనైనా. యేసయ్యా మీ వందనాలు తెలియజేస్తున్నాయినా, ఈ దినాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. అయ్యా తండ్రి ప్రభువా, యెహోరాము వలె కాక యెహోషాపాతు వలె, ఆశ వలెనైనా నీ బిడ్డలోనైనా జీవించడానికినైనా మహాకృప దయచేయండి, మహా సహాయము దయచేయండి. అయ్యా వారికి ఇచ్చిన ప్రతి బిడ్డలను బలపరచండి, వారికున్న అప్పులు తీర్చండి, వారికున్న బలహీనతలు, వారికున్న రోగాలు తీర్చండి, వారికున్న సమస్యలు తీర్చండి, వారికున్న ప్రతి సమస్య ఇబ్బందులు అన్నిటినీ తీర్చండి. మా తండ్రి నీవేనైనా, మా ప్రభుడవు నీవేనైనా, మా రక్షకుడవు నీవేనైనా, సమస్తముని ఎరిగిన వాడవు నీవేనని తండ్రి. అయ్యా తండ్రి వాక్యమైన దేవా నీకే వందనాలు తెలియజేస్తున్నాయినా, ఈ మనవులు మీకు అప్పగిస్తున్నాయినా, యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.